సో ఇంకొకటి ఏంటంటే ఈసారి బిగ్ బాస్ 9 లో బిగ్ బాస్ నే మార్చేస్తారు అన్నట్టుగా టాక్ వచ్చింది. నిజమే అంటారా అది? బిగ్ బాస్ అని పేరు తీసేయండి, మార్చడం దేనికి? బిగ్ బాస్ మనిషిని మాట్లాడే మనిషిని మార్చేయండి. బిగ్ బాస్ గొంతు మారలేదు, బిగ్ బాస్ గొంతు అలాగే ఉంటుంది, ఓకే మారదు. అది మారితే షో ఉండదు. మారింది అనుకోండి, దేర్ విల్ బి సర్టెన్ రీజన్స్. ఓకే ఆ పర్సన్ నేను చెయ్యకు అని ఉండొచ్చు, ఆయన హెల్త్ రీచ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ బేస్ వాయిస్ తో మాట్లాడడం అనేది చాలా కష్టం. అతని ఓన్ వాయిస్ అదే అయినా కూడా మాడ్యులేషన్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ 24/7 ఆ షోలో ఏం జరుగుతుందా, ఆయన ఆ టైంలో కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ మనిషి అక్కడే ఉండాలి. దేర్ ఆర్ సర్టెన్ రీజన్స్. అంత పెద్ద షోని అంత బిల్డప్ చేయడం అనేది చాలా ఈజీ అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ సో ఈజీ. అందరూ అంటారు రికమెండేషన్లని అవి ఏమి లేవు. ఓకే, బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఆ షో నిజంగా ఇష్టపడుతున్నప్పుడు ఆ షో గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తులైనా, సగం తెలిసి సగం తెలియని వ్యక్తులైనా చెప్తున్న విషయాన్ని మీరు అక్కడ ఖండించండి. అన్నా నువ్వు ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ, మేము షోలో చూస్తాం కదా, ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక చెప్పు, అది రివ్యూ. ఇది ముందే జరగబోతోంది, ఇప్పుడే ఒక టాస్క్ జరిగిందంటయ్యా, 2 బాల్స్ మధ్యలో పెడతారంట, దాన్ని బగలు కొట్టాలంట. ఇంకో ఎందుకు ఆ షో చూడడం? ప్రోమో వేస్తాడుగా, ప్రోమో గురించి చెప్పు. రివ్యూ అంటే ఏంటి? నువ్వు చూసాక చెప్పేదే కదా, నువ్వు చూడకపోతే చెప్పేది రివ్యూ ఏంటి? నేను నీకు తెలిసే చెప్తే రివ్యూ అది? ఏం మాట్లాడుతుంటారు? దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు బాయ్కాట్ అండి. నా రివ్యూస్ ఎప్పుడు కూడా నేను చూసాకనే చెప్తాను. నాకు తెలిసినా నేను చెప్పను. చూస్తే చూడండి, లేకపోతే లేదు, అన్ని కారణాలు. ఎందుకంటే నేను నాకుండే ఆడియన్స్తో చాలా మంది యూట్యూబ్లో వీళ్ళ ఐడియాలు తెలియదు అన్న వాళ్ళతో నేను చూస్తా షోని, వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేస్తా. నాకు తెలుసు అక్కడ ఏం జరగబోతుందో. నేను కూడా చాలా పేజెస్ ఫాలో అవుతా, చాలా యూట్యూబ్స్ ఫాలో అవుతా, అన్ని చేస్తా. కానీ నేను జనాలతో పాటు ఆ ఫీల్, ఈవెన్ వెన్ ఐఎమ్ సిట్టింగ్ విత్ మై ఫ్యామిలీ అండ్ సీయింగ్ దాట్, నేను మా అమ్మ వాళ్ళకి కానీ, మా వైఫ్ కానీ, వాళ్ళకి కానీ, వీళ్ళకి నేను చెప్పను ఇది ఇలా ముందు జరుగుతుందేమో, నాకు ముందే తెలుసు. ఇప్పుడు చూడు నాగార్జున గారు ఇలా మాట్లాడతారు, ఇప్పుడు చూడు అమ్మాయి డ్రెస్ చేంజ్ చేస్తుంది, బికాస్ హౌ దే విల్ ఫీల్. కరెక్ట్, రైట్? ఇప్పుడు మహేష్ బాబు వెళ్ళి నమ్రతకి చెప్తాడా నేను సీన్ చేసి వచ్చానని? రామ్ చరణ్ వచ్చి ఉపాసన చెప్తాడా నేను జాన్వీ కపూర్తో డాన్స్ చేశానని? మరి నువ్వేదో చెప్తున్నావు? వ్యూస్ కోసం కొత్తగా ఆలోచించు. దట్ ఈస్ వాట్ యువర్ కాంటెంట్ క్రియేటర్ కదా. వై యువర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్? నేను బోల్డ్, నా దగ్గర అసలు ట్రాన్స్పరెంట్ ఉంటుంది భయ్యా. మీరు చూడండి, నా వీడియో చాలా తక్కువ ఉంటుంది, 3 నిమిషాలు ఉంటుంది, 30 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. పిచ్చోళ్ళంతా ఇలా చూస్తారనమాట, 30 నిమిషాలు వీడు ఏం చెప్తాడా అని. నీ బతుకు గుడ్, నువ్వు ఎవరిని మోసం చేయట్లా, ఎవరి దగ్గర నువ్వు దొంగతనం చేయట్లా, ఎవరిని నువ్వు కించపరచట్లా. కానీ నువ్వు చెప్పే కాంటెంట్ ని హైడ్ చేసి జనాలని యొక్క సస్పెన్స్ క్రియేట్ చేసావంటే అది నువ్వు గ్రేట్ అని నేను వాళ్ళకి చెప్తానండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ముందు సీజన్స్ లో కూడా ఒక బిగ్ బాస్ లో తీసుకోవాలంటే కంటెస్టెంట్స్ ని ఒక టాస్క్ అయితే పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే టాస్క్ టెలికాస్ట్ అయితే చేస్తున్నారు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పేసి. సో అగ్ని పరీక్షలో ముగ్గురు జడ్జెస్ అయితే ఉన్నారు. సో ఆ జడ్జెస్ ని తీసుకోవడానికి కారణం ఏంటంటారు? అభిజిత్, నవదీప్, బిందు. నేను ఇందాక కూడా మీకు చెప్పాను, అభిజిత్ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ విచ్ ఐ లవ్ ద మోస్ట్, ద సటల్. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ రైస్ చేయాలి వాయిస్. ఇప్పుడు మన ముందు ఒకరు వచ్చి కోపంలో మాట్లాడుతున్నారు అనుకోండి, మనం కూడా కోపంగా మాట్లాడితే మన ఇజ్జత్ మనం తీసుకున్నట్టే. నువ్వు మాట్లాడు, నేను ఇలాగే ఉంటా అంటే నువ్వు వాడి దగ్గర తక్కువైనట్టు కాదు. నేను ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతా. అది అభిజిత్. బిందు మాధవి, నువ్వు మాట్లాడరా, నువ్వు మాట్లాడు. నీకెక్కడ సంఖ్యలు వేయాలో, ఎక్కడ తీసుకొచ్చి నేను కూర్చోపెట్టాలో నాకు తెలుసు. ఓకే, నువ్వు టాస్క్ లో నీకు కండబలం ఉందేమో, నీకు లూజ్ టంగ్ ఉంది, నువ్వు నామినేషన్ వేస్తావా? వెయ్యి నా మీద. నేను ఆ నామినేషన్ ని తిప్పి కొడితే నీకు నామినేషన్ వేస్తా. యూ కెన్ సీ బిగ్ బాస్ ఓటీటీ నామినేషన్స్ ఆఫ్ బిందు మాధవి. ఇట్లా చించి అక్కడ పెడతాది కొన్ని నామినేషన్స్ అయితే, ఇంతే. వాడు ఇంకా అసలు చచ్చిపోవాలి అవతల పక్కనోడు, అది ఆడవాయమైనా మగవాడైనా వాడు ఇంకా చచ్చిపోవడమే. వాడికి నిజంగా ఒక బాగుంటే దూకి చచ్చిపోవాలి. అలా చేస్తుంది బిందు మాధవి. అండ్ షీఈస్ ఎ గుడ్ పర్సన్.
షోని ఓన్ చేసుకున్న వ్యక్తుల్లో వీళ్ళు ముగ్గురు ఒక పార్టిసిపెంట్స్. నవదీప్ మీరు ఇప్పటికీ అడగండి, సీజన్ 1 ఎన్టీఆర్ కి మోస్ట్ ఇష్టమైన కంటెస్టెంట్ నవదీప్. ఓకే. పిచ్చగా అసలు నవదీప్ చేసిన కామెడీ అది క్రింజ్ అనలేమండి, దట్ ఈస్ వాట్ వి లాఫ్ కదా. వెన్ యు సీ ఎపిసోడ్ ఆఫ్ స్కూల్ ఎపిసోడ్, దీక్ష వచ్చి స్కూల్లో చెప్తది బోర్డు మీద, నవదీప్ చేసిన హిలేరియస్ కామెడీ అసలు బీభత్సం. అండ్ నవదీప్ నో హౌ టు జడ్జ్. ఎన్ని సంవత్సరాలు అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ కి అవసరమా లేదా అనేది చూడాలిగా. అండ్ హరితేజ గారిని ఎందుకు తీసుకోలేదు, గీతామాధుని ఎందుకు తీసుకోలేదు అంటే, మీకు ఒక సీజన్ లో వీళ్ళందరినీ ఫ్యామిలీ పర్సన్స్ ని లోపలికి పంపించాలంటే వీళ్ళందరినీ కూర్చోపెట్టి ఒక క్వశ్చన్స్ అడిగి ఆ ఫ్యామిలీ పర్సన్స్ లోపలికి పంపించారు. గుర్తుందో లేదో మీకు ఆ సీజన్? మన వాళ్ళు లోపలికి రావాలంటే వీళ్ళందరూ అక్కడ ప్యానెల్ లో ఉంటారు, వీళ్ళు ఏదైనా అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు లోపలికి వెళ్తారు. సో వాళ్ళందరినీ చూసేశారు కాబట్టి పీపుల్ వాంట్ టు సీ దిస్ 3 people అగైన్. మోస్ట్ వాంటెడ్ పీపుల్. మోస్ట్ వాంటెడ్ అంటే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అనమాట. అండ్ దే డిడ్ ఏ గుడ్ జస్టిస్ అని నేను కూడా విన్నానండి. సి, మేము బయట సెలబ్రిటీస్ ను, మాకంటూ ఒకటి ఉంది, మీకన్నా మాకు ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు, మీరు అసలు పోస్టులు పెట్టరు, మేము పోస్ట్ ఎప్పుడు పెడతామా అని చెప్పి తిండి మానేసి కూర్చున్న జనాలు కూడా ఉంటారు అన్న కంటెస్టెంట్స్ కూడా దీంట్లోకి వెళ్ళి వాళ్ళని చూసాక, ఓ వీళ్ళ సెలబ్రిటీస్, అరే మేము ఇప్పటిదాకా సెలబ్రిటీస్ అనుకున్నామే అనుకొని మూతి ముక్కు అన్ని మూసుకొని బయటకు వచ్చారు. యూ కెన్ కమెంట్ వాట్ ఎవర్ మై లాంగ్వేజ్, బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీకు ఒక స్టేటస్ వచ్చాక ఎక్కడ ఒదగాల తెలుసుకోవాలి. ఓకే. సో ఆ తెలియని కంటెస్టెంట్ అందరినీ వీళ్ళు పాపం స్క్రూటైజ్ చేయడానికి చాలా కష్టపడ్డారు, బట్ వాళ్ళ జస్టిస్ అయితే వాళ్ళు చేశారు. మరో కోణంలో వాళ్ళు చూపించుకున్నారు. అభిజిత్ అంటే ఒక సెటిల్ గాయ్, బిందుమారి అంటే ఒక ప్రైజ్ గ్రాండ్, నవదీప్ గారు అంటే బయట మనం చూస్తూనే ఉంటాం కామెడీ, అండ్ ఆయన టైమింగ్, ఆయన పంచులు. సో ఇవన్నీ లేకుండా వాళ్ళకి ఇచ్చిన ఆ జడ్జి స్థానం, కంటెస్టెంట్ నుంచి జడ్జికి ఇచ్చిన ఆ జడ్జి కుర్చీకి ఇచ్చిన గౌరవాన్ని వాళ్ళ ముగ్గురు నిలబెట్టాలని చెప్పాలండి. అండ్ ద హోస్ట్, ఐ లవ్ హర్ యాంకరింగ్ అండి. చాలా మంది అంటారు శ్రీముఖి ఫ్యాన్ అంటే, ఆబ్వియస్లీ షీ నెవర్ లూజ్ టంగ్. షీ నో హౌ టు టాక్. వాళ్ళ నాన్నగారు అలా పెంచారు శ్రీముఖిని. షీ నో హౌ టు టాక్. మరి ఎందుకని బిగ్ బాస్ విన్నర్ అవ్వలేకపోయింది అనుకోవచ్చు? రన్నర్ అప్ అయిందిగా. అవును, కానీ విన్నర్ అవ్వలేదు కదా. అవ్వాల్సిన పని లేదు. విన్నర్ ఎప్పుడు గెలిచినోడు కాదు. మీరు గుర్తుందో లేదో, లాస్ట్ సెకండ్ సీజన్ లో కౌశల్ అండ్ గీతామాధురి నిలబడుకున్నప్పుడు నాని విన్నర్ ఎవరో ఆ టీవీలో చూడండి అని గీతామాధురి చేయి పైకి లేపుతాడు. వాచ్ అగైన్, వాచ్ ఐఎమ్ టెల్లింగ్. హాట్స్టార్ లో ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 2. విన్నర్ ఎవరో ఆ టీవీలో చూడండి అని గీతామాధురి చేయి పైకి లేపుతాడు. గీతామాధురి ఆల్రెడీ విన్నర్. కౌశల్ ఆయన ఏం చేసుకున్నాడు, ఆయన గెలిచాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వాట్ అఖిల్ సార్థక్ కూడా చెప్పింది మొన్న. ఆయన అంటే నాకేమంత ఇష్టం లేదు, బికాస్ ద వే హీ పోర్ట్రేట్ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ అప్ టు హిమ్. బట్ అక్కడ దాకా వచ్చావంటే చాలా. సో ఇంకొకటి ఏంటంటే, ఈ లాస్ట్ సీజన్స్ లలో కూడా ఒక్కొక్క ట్రాన్స్జెండర్ ని తీసుకున్నారు. ఈ సీజన్ లో మాత్రం ఒక 4-5 మెంబర్స్ ని ట్రాన్స్జెండర్ తీసుకున్నాము అన్నట్టుగా టాక్ అయితే బయటకు వచ్చింది. సో వీళ్ళు ఎందుకు అగ్ని పరీక్షలోనే ఆగిపోయారని చెప్పుకోవచ్చు, లేదంటే అగ్ని పరీక్షకు కూడా ఇంకా జాయిన్ అవ్వలేదా వాళ్ళు? ఎందుకు ఎలిమినేట్ అయ్యారంటారు? ఈ జెండర్నే తీసుకోవాలి, ఈ జెండర్నే తీసుకోవాలనే రూల్ లేదు. అందుకని వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. LGBTQIA+ వీళ్ళందరికీ ఛాన్స్ ఉంది అన్న దాంట్లోనే అన్ని సీజన్స్ లో కూడా దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఉన్నారండి. ఆ పర్సనాలిటీ మనం గమనించలేకపోయాం, కానీ దేర్ ఆర్ ద పీపుల్ హూ పోర్ట్రే దెమ్సెల్ఫ్ యాజ్ దెమ్ ఇన్ ద అవుట్ సైడ్. మనం చూసినప్పుడు ఈ సీజన్ లో పాపం వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అనుకున్నారు, కానీ ఏమైందంటే ఆ కమ్యూనిటీలో వాళ్ళకే మధ్యలో గొడవలు ఉన్నాయని ఈ మధ్యన వాళ్ళు బయట పెట్టిన వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవడం వల్ల మనకు తెలిసి వస్తుంది. అంటే అంత చీప్ పర్సనాలిటీస్ ని బిగ్ బాస్ తీసుకుంటుందా అన్న స్టేజ్ కి దిగజారిపోయారు వాళ్ళు. అది తప్పు. ఇప్పుడు నువ్వేదైనా కానీ
నీ గురించి నువ్వు బయటకు వచ్చి చెప్పుకోవాలి. నీకు ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నప్పుడు అగ్రిమెంట్ లో ఇన్ని రూల్స్ ఉంటాయి. ఆడిషన్ కి కూడా నువ్వు వెళ్లకుండా వెనుతిరిగావు అంటేనే అర్థమైంది నీ పర్సనాలిటీ ఏంటో. మీకు అర్థమైందా అండి? ఒక సో కాల్డ్ పర్సన్ ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి బయటకు వచ్చి నన్ను ఆడిషన్ దాకా కూడా వెళ్ళనివ్వలేదు నా కమ్యూనిటీ వాళ్ళే అని చెప్తున్నప్పుడు, నీ కమ్యూనిటీ కన్నా ముందు నువ్వు హ్యూమన్ కదా. నువ్వు అలా బిహేవ్ చేయకపోతే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారు? ఎంత గ్రజ్జున్నా కూడా నీ పర్సనాలిటీ నువ్వు చూపించుకోవాలి కదా. నువ్వెందుకు చూపించుకోలేకపోయావు? నువ్వెందుకు వాయిస్ రైస్ చేసుకోలేకపోయావు? నువ్వు కూడా ఒక స్టేజ్ నుండి లోపలికి వెళ్ళావు కదా. వై యు ఆర్ కమింగ్ అవుట్ అండ్ పోర్ట్రేయింగ్ దట్ ఆ సెట్ ఎలా ఉంటది ఎందుకు అట్లా పెట్టడం అంటారు? నేను అదే చెప్తున్నానండి. బయట ఉండే గొడవల్ని తీసుకొని వెళ్ళి షోలో పోర్ట్రే చేసి వీళ్ళు గెలవాలి అనుకున్నారు. అది కాదు షో ఫార్మాట్. నువ్వు షోలో అడుగు పెట్టాక నువ్వు చేయాలి ఈ కథలంతా, ముందు కాదు. నీ నీ ఆఖరి ప్రదర్శన అదే అన్ని నువ్వు అనుకొని ఇచ్చేస్తే ఎట్లా? నీ ఆఖరి ప్రదర్శన 100వ రోజు ఉంటది. ఈ 100 రోజులు నువ్వు అడుగడుగునా ప్రదర్శించాలి. నువ్వు ఇప్పుడే నేను ప్రదర్శించేస్తాను నాకన్నా తోపు ఎవరు లేరు అనుకుంటే ఆబ్వియస్ గా అవతలోడు కూడా ఓకే ఫైన్ నువ్వు ఇలా వచ్చావా ఉండి నీ గుట్టు బయట చెప్తాదని చెప్పేస్తారు. వాళ్ళు చెప్పారు లేదో బయట పెట్టండి. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు గురించి మాట్లాడతానండి. దట్ ఈస్ వాట్ ద పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ టు టాక్. వన్ ఈస్ చంద్రముఖి మువ్వలా గారు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి వాయిస్ ఆఫ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, వన్ ఆఫ్ ద వాయిస్. అండ్ ద అదర్ పర్సన్ ఈస్ అంకితా నాయుడు హూ గాట్ ఫేమస్ బై ద కపుల్ ఫ్రెండ్లీ అని చెప్పి తర్వాత మేమిద్దరం విడిపోయాము. వాట్ నో నో నో, షీ ఈస్ నాట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆర్ సంథింగ్. షీ ఈస్ జస్ట్ ఏ యూట్యూబర్ who maintained herself with some other guy. ఆ యూట్యూబ్ లో వాళ్ళిద్దరు కలిసి కపుల్ గోల్స్ అని ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. దట్స్ ఫైన్, ఆబ్వియస్లీ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఇంకొక పర్సన్ వచ్చి డ్రాగ్ క్వీన్. అంటే డ్రాగ్ క్వీన్ అంటే క్రాస్ డ్రెస్సింగ్ అంతా చేసుకుంటూ ఆయనకి పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు. బట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళ వైఫ్ కూడా ఒప్పుకున్నారు. ఆయన ఒకరు రావడము, ఇంకోరు వరంగల్ స్నేహ అనే ఆమె రావడం జరిగిందంట. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. వీళ్ళ నలుగురిని అయితే అసలు దాంట్లో ఇద్దరిని ఆడిషన్ చేశారు, ఇద్దరిని ఆడిషన్ చేయకుండానే బయటికి పంపించేశారు అనడం. ఆ తర్వాత ఆ ఇద్దరు వచ్చి చంద్రముఖి గారు అండ్ అంకిత నాయుడు గారు బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడడము, నువ్వు నా వీడియోలు బయట పెడతావా, నేను నీ వీడియోలు బయట పెడతాను అని చెప్పడము. బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఏవో పంపించారంట, అందుకని ఆ వీడియోలని డిలీట్ చేశామని మళ్ళీ చెప్పుకోవడము. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? నిజంగా ప్రియాంక సింగ్ ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి లాస్ట్ 6th వీక్ టాప్ 6 కంటెస్టెంట్ గా 7th కంటెస్టెంట్ గా బయటకు వచ్చి 7th 6th కంటెస్టెంట్ గా ఆ అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చూసి అడ్మైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమెను అడ్మైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆమె తర్వాత ఇంకెవరు వెళ్తారని చాలా మంది ప్రయత్నించారు. ఆమెకుండే లిబర్టీ, ఆమెకుండే ఆ మోటివేషన్ అండ్ ఆ పట్టుదల సంకల్పం అనేది వీళ్ళలో లేదనిపించింది. ఐ థాట్ చంద్రముఖి గారు విల్ గో బికాస్ షీ నో హౌ టు డిఫెండ్ హర్ సెల్ఫ్. అంకిత నాయుడు ఇస్ క్రింజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, షీఈస్ అ క్రింజ్. షీ ఎక్స్పోజ్ హర్ సెల్ఫ్, షీ స్పీక్స్ ఆల్ ద నాన్ సెన్స్. ఆమె వీడియోలన్నీ చాలా మంది నచ్చుతాయేమో కానీ అది ఇన్స్పిరేషన్ గా ఏముండవు. చంద్రముఖి గారు ఆమె ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాత్రమే మాట్లాడతారు. ఆమె బయట ఎవరైనా ఎట్లుంటారో మనకు సంబంధం లేదండి. మీడియా ముందు నువ్వు ఎలా ఉన్నావు, నీ ఫేస్ వాల్యూ ఎంత, ఇది కదా ఇంపార్టెంట్. అది ఈమెకుంది, ఆమెకు లేదు. కానీ వీళ్ళిద్దరూ దాంట్లో లేకపోవడం అనేది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము అది. ఓకే, మీకు ఇక్కడ కాకపోతే ఇంకొక షోలో ఆపర్చునిటీ వస్తుందేమో, అది కోరుకుంటాం కానీ. బట్ ఈసారి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వ్యక్తులకి అందులో అవకాశం లేదనే చెప్పాలని చాలా మంది అంటున్నారు. బట్ అంటిల్ ద షో టెలికాస్ట్, ఈవెన్ ఐ నో ద మ్యాటర్, నాకు తెలుసు ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది. షో టెలికాస్ట్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడుకుంటే బెటర్ అని నేను అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పానా వాళ్ళు ఉంటారని, నేను చెప్పానా వీళ్ళు ఉంటారు, ఆ పేరు నాకు వద్దమ్మా. మీతో పాటు నేను కూడా షో చూస్తా, దాని గురించే మనం మాట్లాడుకుందాం. అప్పుడు మీకు నాకు ఒక సమవుజ్జి అనేది ఉంటుంది. నువ్వు ఆల్రెడీ చూసేసి జనాలకి ముందే స్టోరీ చెప్పి వాళ్ళ పొట్ట కొట్టడం అనేది నాకు నచ్చదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ అనుష.